మన ఒక ఫ్రెండ్ ఏదైతే డౌట్ అడిగారో ఆ యొక్క డౌట్‌తో నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. వెబ్‌సైట్‌కి ఆల్ట్ ట్యాగ్ అనేది ఎలా ఇవ్వాలి? అండ్ దెన్ మీన్ వైల్ నేను ఒక ఇమేజ్ పై క్లిక్ చేస్తే వేరే వెబ్‌సైట్‌కి ఎలా రీడైరెక్ట్ అవ్వాలో కూడా చెప్తాను. ప్లీజ్ లిజన్. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ఇది మన యొక్క వెబ్‌సైట్. ఫస్ట్‌లీ వి హావ్ టు లాగిన్. ఏదైనా పేజ్ అనేది ఎడిట్ చేసుకుంటానండి. /wp-admin అనేసి అడ్మిన్ యాక్సెస్ తోటి మనం లాగిన్ అవుతున్నాం. వన్స్ లాగిన్ అయ్యాక ప్రెజెంట్ మీ యొక్క డౌట్ అనేది నేను క్లారిఫై చేయడానికి ఒక న్యూ పేజ్ అనేది తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్‌కి. I used to give you a title for డౌట్ క్లారిఫై. ఇదని ఒక డౌట్ వచ్చేసి ఇమేజ్ ఎలాగా ఆల్ట్ ట్యాగ్ ఇవ్వాలి అనేసి. ఫస్ట్‌లీ వి హావ్ టు అప్‌లోడ్ ఎ ఇమేజ్. అది మెయిన్ థింగ్. అప్‌లోడ్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా బ్లాక్ కలర్‌లో. ఆ యొక్క ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి ఒకసారి. సెర్చ్ బాక్స్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. దాంట్లో టైప్ ఇమేజ్. ఇమేజ్ అని టైప్ చేయండి. మీకిది ఇమేజ్ అని చెప్పేసి ఒకటి విజిబుల్ అవుతుంది. క్లిక్ ఆన్ దట్. ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో మీకు ఇమేజ్ బాక్స్ అనేది వస్తదండి. దీంట్లో మీరు మీకు ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో మీ యొక్క వెబ్‌సైట్‌కి రిలేటెడ్‌ది ఆ ఒక ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద మీడియా లైబ్రరీ, క్లిక్ ఇన్ మీడియా లైబ్రరీ. ఏవైనా మీ యొక్క లోకల్ సిస్టమ్‌లో ఉంటే అప్‌లోడ్ పై క్లిక్ చేస్తారు. ప్రెజెంట్ నేను నా యొక్క మీడియా లైబ్రరీలోని ఉన్న పిక్స్ అనేవి నేను అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఐ యూజ్డ్ టు క్లిక్ ఆన్ మీడియా లైబ్రరీ. సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద పిక్. సో, నేను పిక్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి. నాకు డౌట్ అడిగారు కదా! ఒకసారి చూడండి ఇక్కడ. నేను ఏదైతే పిక్ అని సెలెక్ట్ చేసుకున్నానో ఇక్కడ నాకు రైట్ సైడ్ నాకు ఆల్ టెక్స్ట్ అని చెప్పేసి నాకు అడుగుతారు. ఆ పిక్ అనేది దేనికి సంబంధించింది అనేది ఇక్కడ నేను మెన్షన్ చేసుకోవాలి. పిక్ యొక్క టైటిల్, దెన్ క్యాప్షన్ దానికి సంబంధించింది. దెన్ మీన్‌వైల్ డిస్క్రిప్షన్. ఇక్కడ మీ యొక్క యూఆర్ఎల్ అనేది ఉంటదండి డిఫాల్ట్ గానే. ఒకవేళ లేకపోతే మీ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉంటదో మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించింది అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా మీరు ఆల్ టెక్స్ట్ మీ యొక్క దానికి సంబంధించిన టైటిల్ ఇది వద్దనుకుంటే మీకు ఏదైతే టైటిల్ కావాలో ఒక టైటిల్ అనేది ఇస్తారు ఇక్కడ. మీరు ఏంటి ఇస్తున్నా మీ యొక్క వెబ్‌సైట్‌కి మీన్‌వైల్ మీరు అప్‌లోడ్ చేసిన ఆ యొక్క ఇమేజ్‌కి రిలేటెడ్‌గా ఉండాలి. మీ యొక్క నిక్ నేమ్స్ గాని ఇలాంటివేంటి ఇక్కడ ఇవ్వకూడదు. ఇమేజ్‌కి రిలేటెడ్‌గా మీన్‌వైల్ మీ యొక్క వెబ్‌సైట్‌కి రిలేటెడ్‌గా ఇక్కడ ఉండాలి. మీ యొక్క క్యాప్షన్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్ అవ్వచ్చు, టైటిల్ అయినా సరే. ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ సెలెక్ట్. మీకిది విజిబుల్ అవుతుందండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీనికి సంబంధించి
ఒక లింక్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎంఎస్ పై క్లిక్ చేస్తే నాకు వేరే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. దానికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్‌లీ సెలెక్ట్ థిస్ ఇమేజ్ క్లిక్ చేయండి. సెలెక్ట్ అవుతుంది. ఇది లింక్ యొక్క సింబల్ ఇది. క్లిక్ ఆన్ థిస్ ఇన్సర్ట్ లింక్. మీరు ఏదైతే లింక్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఒక శాంపిల్‌కి ఒకటి తీసుకుంటున్నాను. శాంపిల్‌కి తీసుకుంటున్నానండి. క్లిక్ ఆన్ పబ్లిష్. ఇలా మీరు ఇస్తారు. సాంబశివ గారు ఉన్నారా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీ యొక్క డౌట్ క్లారిఫై అయితే నేను రిమైనింగ్ టాపిక్స్‌కి మూవ్ అవుతాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు రెస్పాండ్ అవుతూ ఉండండి. బికాజ్ డౌట్స్ అనేది ఎక్కడైనా ఉంటే మీకు ఇక్కడ స్ట్రక్ అయిపోవడమే. ఇంకా నెక్స్ట్ టాపిక్‌కి మూవ్ అవ్వబుద్ది కాదు మన బ్రెయిన్‌లో. నాకు ఇదే రావట్లే కదా అన్నట్టు ఉండిపోతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డౌట్ అనేది తోసేయాలి. మొత్తం అది క్లియర్ చేసుకోవాలి. ఎక్కడ మీకు డౌట్ ఉంది? ప్రసాద్ గారు మీకు దేనికి డౌట్ వచ్చింది? ఆల్ ట్యాగ్ పెట్టిన దగ్గర ఇఫ్ నాట్ ఇమేజ్‌కి లింక్ ఇవ్వడమా? లింక్ ఓకే. నేను మీకోసం ఇంకొక ఇమేజ్ అనేది ఇప్పుడు తీసుకుంటానండి. ఐ జస్ట్ టేక్ అనదర్ ఇమేజ్. మీరు ఏ ఇమేజ్‌కి అయితే మీరు లింక్ అనేది ఇద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ దట్. మనకది సెలెక్ట్ అవుతుంది. చూసారా బాక్స్ అని బ్లూ కలర్ బాక్స్ అనేది వచ్చింది. ఇలా వస్తది సెలెక్ట్ అయినట్టుగా అన్నమాట. అది సెలెక్ట్ అయినాక ఇక్కడ ఇది లింక్ యొక్క సింబల్ అండి. ఏమైనా మన లింక్స్ ఏమైనా ఇన్సర్ట్ చేసుకుందాము అనుకుంటే దీనిపై క్లిక్ చేస్తాం. క్లిక్ ఆన్ థిస్. మీకు ఏదైతే వెబ్‌సైట్ అనేది రీడైరెక్ట్ అవ్వాలో ఆ యొక్క వెబ్‌సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. నేను ప్రస్తుతానికి ఇక్కడ అమెజాన్ అనేది ఇస్తున్నాను. క్లిక్ ఆన్ అప్లై. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా! అది అప్లై. అండ్ దెన్ అప్డేట్. మనకి పేజెస్‌లోని ఎర్రర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ వల్ల మనకొస్తాయండి. మనకి పేజ్ లోడింగ్ స్పీడ్ లేకపోయినా మనకి ఎర్రర్ కింద చూపిస్తుంది. పేజ్‌లో మనకి మన యొక్క వెబ్ పేజ్‌లో వాళ్ళు కావాల్సింది సెర్చ్ చేస్తే దొరకకపోతే అది ఎర్రర్ కింద చూపిస్తుంది. అలా ఎర్రర్స్ వస్తే మన యొక్క వెబ్‌సైట్ అనేది ఫ్రెండ్లీగా ఉండదు యూజర్‌కి. సో, యూజర్‌కి ఫ్రెండ్లీగా ఉండాలంటే మనం దాన్ని హోమ్ పేజ్‌గా రీడైరెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. విజిట్ సైట్‌లోకి వెళ్తున్నాను. డౌట్ క్లారిఫైయింగ్. టైటిల్ ఇదే కదా మనం ఇచ్చాం పేజ్‌కి.
ఆ ఒక పేజ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. బ్రెడ్ కమ్స్ అనేది మన నావిగేషన్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇలా చూపిస్తుందండి. మన నావిగేషన్ పెట్టుకుంటేనే మనకు వస్తుంది ఇలాగా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడంతా మనకి కర్సర్ అనేది జస్ట్ నార్మల్ గా ఉంది. ఇక్కడికి రాగానే మనకి హ్యాండ్ సిమ్ అనేది వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్. రీడైరెక్ట్ అవుతుంది. ప్రసాద్ గారు అర్థమైంది కదా మీ యొక్క డౌట్? క్లారిఫై అయిందా? గురుప్రసాద్ గారు ఓకే అండి. క్లాస్ స్టార్ట్ చేయనా ఇంకా? ఎందుకంటే మనకి గూగుల్ అనలిటిక్స్ అనేది న్యూ వర్షన్ అనేది వచ్చిందండి. ఈ యొక్క న్యూ వర్షన్ లోని మనకి 2 వేస్ ఉంటాయి. యూనివర్సల్ అనలిటిక్స్ అనేసి మనం పాతగా ముందు నుంచి మనం యూజ్ చేస్తున్న వర్షన్. ఇప్పుడు కొత్తగా మనకి గూగుల్ అనలిటిక్స్ 4 అని చెప్పేసి వచ్చింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఇది ఫ్లెక్సిబుల్ గా ఉందండి. ఎలా అంటే మన యొక్క వెబ్‌సైట్ కి సంబంధించిందైనా, యాప్ కి సంబంధించిందైనా ఏదైనా సరే ఒకే ఒక ప్రాపర్టీ అంటే ఒక అకౌంట్ పైనే మనం యూజ్ చేస్తే అది మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ అకౌంట్స్ కాకుండాన. ఇంకా మనకి ట్రాకింగ్ అనేది చాలా డెప్త్‌గా ఇస్తున్నారు. గూగుల్ అనలిటిక్స్ 4లో వైల్ కంపేరింగ్ విత్ ది యూనివర్సల్ అనలిటిక్స్. అసలు యూనివర్సల్ అనలిటిక్స్ అంటే ఏంటి మ్యామ్? గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి మ్యామ్ అనేది మీకు క్లియర్‌గా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్‌తో పోలిస్తే గూగుల్ అనలిటిక్స్ అనేది మనకి ఎక్కువగా మనకి మంత్లీ వైస్‌గా అయినా సరే 2 మంత్స్‌కి మనకి ఫాస్ట్‌గా అది అప్‌డేట్ అవుతూనే వస్తుందండి. అది ప్రతిసారి అప్‌డేట్ అవుతున్న కొద్దీ మీరు దాని గురించి తెలుసుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే అప్‌డేషన్ వెర్షన్ ఉందో దాని గురించి మీకు క్లియర్‌గా నేను చెప్తూ వస్తాను. ప్లీజ్ లిజన్. షేర్ స్క్రీన్ ఇస్తున్నానండి. నేనిప్పుడు దీనికి 3 రకాలుగా చెప్తానండి. ఫస్ట్‌గా ఏదైతే మనకి గూగుల్ వాడు అనలిటిక్స్ 4 అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నాడో దాన్ని ఎలా యూజ్ చేయాలి? అండ్ దెన్ సెకండ్ వన్ వాడు ప్రీవియస్ ఓల్డ్ మోడల్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేసాడో మన ఓల్డ్ యూజర్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ రెండిటిని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ దెన్ మీన్ వైల్ ఆల్రెడీ ఒకళ్ళు మన యొక్క వెబ్‌సైట్‌లోని కోడింగ్ అనేది పెట్టేసుకున్నామండి. ఈ యొక్క పాత వెబ్‌సైట్ ఏదైతే ఉందో పాత వెర్షన్. మన ఒక వెబ్‌సైట్‌లోని అదొక డంప్ చేసాం ఒక కోడ్ అనేది హెడర్ ఫైల్‌లో. మళ్ళీ దాన్ని ఇంకేం ఎడిటింగ్ చేయకుండా కొత్త వెర్షన్ ఏదైతే ఉందో దాన్ని మన యొక్క వెబ్‌సైట్‌ని ఫాలో అయ్యేలాగా మనం చేసుకోవాలి. ఐ మీన్ ట్రాకింగ్ అయ్యేలాగా. అది ఎలా అనేది నేను చెప్తాను. ఇలా 3 వేస్. ఈ 3 వేస్ అయిన తర్వాత ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అనేది స్టార్ట్ చేద్దాం. ది ఫస్ట్ థింగ్ మీరు మీ యొక్క మెయిల్ ఐడీ తోటి లాగిన్ అవ్వండి. ఏదైతే మీ యొక్క వెబ్‌సైట్‌కి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో దానితోటి మీరు లాగిన్ అవ్వండి. అండ్ ఇట్స్ మై సజెషన్ అండి. మీకంటూ ఒక పర్సనల్ మెయిల్ ఐడీ అండ్ మీన్ వైల్ బిజినెస్ మెయిల్ ఐడీ. బిజినెస్ మెయిల్ ఐడీ తోటి వెబ్‌సైట్ సబ్మిషన్ అనేది చేయండి. ఎందుకంటే మనకి గూగుల్ నుంచి అయినా ప్రతి ఒక్క దానికి మనకి అలర్ట్స్ అనేది వస్తాయి. సజెషన్స్ ఇవన్నీని. పర్సనల్ మెయిల్స్ అనేది ఇవ్వడం వల్ల మీకు ఇలాంటివన్నీ ఫాలో అవ్వకపోవచ్చు. సో, బిజినెస్ కంటూ ఒకటి, పర్సనల్ కంటూ ఒకటి 2 మెయిల్ ఐడీస్ అనేది మెయింటైన్ చేసుకోండి. వన్స్ యూ సైన్ అప్ అడ్రెస్ బార్‌లోని సెర్చ్ బాక్స్‌లో టైప్ చేయండి. గూగుల్ అనలిటిక్స్ అనేసి. ది స్టార్టింగ్ లింక్ గూగుల్ అనలిటిక్స్. క్లిక్ ఆన్ దట్.
మీరు ఎవరైతే న్యూగా ఓపెన్ చేస్తున్నారో ఇప్పుడు వచ్చి అసలు ఒక వెబ్సైట్ కూడా సబ్మిట్ చేయకంటే మీ యొక్క మెయిల్ ఐడి తోటి ఉంటే మీకు వ్యూ అనేది ఇలా వస్తుందండి, స్టార్ట్ మెజరింగ్ అనేసి. వెల్కమ్ టు గూగుల్ అనలిటిక్స్ అని చెప్పి మనకి వెల్కమింగ్ అనేది వస్తుంది. ఇప్పటికొచ్చి మీ యొక్క వెబ్సైట్ తోటి, మీ యొక్క జీమెయిల్ తోటి ఏ వెబ్సైట్ అనేది సబ్మిట్ చేయకుండా ఉంటే మీకు స్క్రీన్ అనేది స్టార్టింగ్ డిస్ప్లే అనేది ఇలా వస్తుంది, వెల్కమ్ టు గూగుల్ అనలిటిక్స్ అనేసి. అండ్ దెన్ ఇలా వచ్చిన తర్వాత క్లిక్ ఆన్ స్టార్ట్ మెజరింగ్. Click on start measuring. మీ యొక్క అకౌంట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి, అకౌంట్ యొక్క నేమ్. ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఫస్ట్లీ మనం మన యొక్క అనలిటిక్స్ లోని అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక అకౌంట్ కి మనం 100 ప్రాపర్టీస్ అనేది మనం పెట్టుకోవచ్చు. 100 ప్రాపర్టీస్ అంటే మన యొక్క వెబ్సైట్స్ అనేసి ఇండికేషన్ అన్నమాట. 100 వెబ్సైట్స్ అనేది మనం దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక్కొక్క అకౌంట్ కి. So firstly, as a new user, you have to create an account. ఇవన్నీ టిక్ మార్క్స్ అనేది మీరు ఉంచండి, ఎందుకంటే మీకు స్టార్ట్అప్ కాబట్టి మీకు సపోర్ట్ అనేది ఉండాలి, టెక్నికల్ సపోర్ట్ ఫ్రమ్ గూగుల్ నుంచి. అకౌంట్ నేమ్ మీ యొక్క బిజినెస్ దేనికి సంబంధించింది దానికి రిలేటెడ్ గా ఇక్కడ మీ యొక్క అకౌంట్ నేమ్ అనేది ఇవ్వండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. And here give your property name. చిన్న ఎడ్యుకేషనల్. నీ యొక్క పర్టికులర్ వెబ్సైట్ నేను ఇప్పుడు సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ప్రాపర్టీ నేమ్ అండి. మనకి 100 ప్రాపర్టీస్ అనేది ఇస్తున్నారు కదా, అందులో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ మనం సబ్మిట్ చేస్తున్నాం. మనకి ప్రీవియస్ గా ఓల్డ్ వర్షన్ లో మనకి ఓన్లీ 50 ప్రాపర్టీస్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ అయ్యింది. ఇప్పుడు మన 100 ప్రాపర్టీస్ అనేది మనం దీంట్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసి వి కెన్ ట్రాక్ అవర్ ఆ 50 మనం ట్రాక్ చేసుకోవచ్చు. సారీ, ఐ మీన్ ఆ 100 మనం ట్రాక్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ అంటే మనకు వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఈచ్ అండ్ ఎవరి మనం ప్రాపర్టీ కింద డిఫైన్ చేస్తామండి. ఇక్కడ ఇండియా, ఐఎన్ఆర్ లో పెట్టేసుకోండి. ఐఎన్ఆర్ అయితే మీకు రూపీస్ కింద మీకు మెన్షన్ చేస్తుంది. ఐఎన్ఆర్ ఇక్కడ ఉంది, ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ. మా చూడండి, నేను ప్రాపర్టీ నేమ్ ఇచ్చాను, నా వెబ్సైట్ పేరు ఇదే నేను పెట్టుకున్నాను. అండ్ దెన్ మీన్ వైల్ ఇండియా అని చెప్పి రిపోర్టింగ్ టైం ఇచ్చాను. అండ్ దెన్ కరెన్సీ ఇండియన్ రూపీ పెట్టేసుకున్నాను, ఇండియన్ రూపీ. Click on next. Measure customer engagement with my website. Yes. Optimize my site of experience. Optimize the advertising cost. No. My conversions. No. Measure content monetization. Analyze my online sales. Now click on create. ఈ
ఈ యొక్క మెథడ్ వచ్చేసి మీకు రీసెంట్ గా మనకి న్యూ వర్షన్ కి సంబంధించి ఒక మెథడ్స్ అనేది ఫాలో అవుతారండి. న్యూ వర్షన్ ఏంటి? GA4 అంటే గూగుల్ అనలిటిక్స్ 4. దాని యొక్క ఫుల్ ఫామ్ గూగుల్ అనలిటిక్స్ 4. దానికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ అనేది ఇలా చేస్తున్నాం. పాయింట్ టు పాయింట్ మీరు నోట్ చేసుకోండి. మనం ఎప్పుడైతే క్రియేట్ మీద క్లిక్ చేసామో మనకి డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా. You drag down the cursor, click on accept, and ఇక్కడ కూడా drag down the cursor. మనకి ఇక్కడ ఇంకొకటి అడుగుతారు కంట్రోలర్స్ ఇవంతా. You have to done accept. ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోతే మీ యొక్క అకౌంట్ అనేది అనలిటిక్స్ అనేది చేయదు. సో you have to click on accept. Just wait for a while. ఇక్కడ మనకి ఈ యొక్క బాక్స్ దేనికి వచ్చిందంటే మీ యొక్క వెబ్సైట్ కి సంబంధించి ఏమైనా సజెషన్స్ కానీ ఇలా ఏదైనా టెస్టింగ్ ఏమైనా చేస్తే దాని యొక్క ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ కానీ ఏదైనా కావాలా మీ యొక్క మెయిల్స్ కానీ సెండ్ చేయాలో వద్దా అనేది అడుగుతారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టిక్ మార్క్ అనేది తీసేయండి. అలా కాకుండా మీకు ప్రతి ఒక్కటి కావాలి, నాకు గూగుల్ కూడా నాకు సజెషన్స్ కావాలి, నా వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అనేదాన్ని మీకు తెలుసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ టిక్ మార్క్ అనేది పెట్టేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఆఫర్స్ ఫ్రమ్ గూగుల్. ఇక్కడ ఆఫర్స్ ఫ్రమ్ గూగుల్ అంటే గూగుల్ కి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేది ఉంటాయండి. గూగుల్ మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ వస్తుంది. అది లాంచ్ అయిన ప్రతి ఒక్కటి మీకు మెసేజ్ అనేది వస్తూనే ఉంటాయి. సో మీకు అలా వద్దు అనుకుంటే ఈ ఆఫర్స్ అనేది తీసేసేయచ్చు. నేను మటుకి ఇవన్నీ ఉంచుతున్నాను ప్రస్తుతానికి. క్లిక్ ఆన్ సేవ్. అండ్ నౌ స్ట్రీమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏమైనా యాప్ సంబంధించిందా? యాప్స్ అయితే ఎలాంటి యాప్స్? మొబైల్ కి సంబంధించిందా? ఇఫ్ నాట్ ఏదైనా సరే డివైస్ కి సంబంధించిందా? ఇఫ్ నాట్ ఎనీ వెబ్సైట్స్ అయితే వెబ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీకు దేనికి సంబంధించి ప్రాపర్టీ యాప్ కి సంబంధించా? యాప్స్ అయితే మొబైల్ యాప్స్ నార్మల్ గా డెస్క్టాప్ ఇఫ్ నాట్ ఏదైనా వెబ్సైట్స్ అయితే క్లిక్ ఆన్ వెబ్. ప్రెసెంట్ మనం ఏం సబ్మిట్ చేస్తున్నాం? వెబ్సైట్స్ ని, రైట్? సో వెబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైతే మీరు సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. I used to open my website, the new tab. My in cloud computing class ఎవరెవరు ఉన్నారు? సో రెస్పాండ్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్ లో నేను క్లాస్ లో చెప్పాను ఇంటెన్సాలా అనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోమని. ఇన్స్టాల్ చేశారా? ఇంటర్న్షిప్ కి అప్లై చేశారా? SEO కి మనకి కంప్లీట్ కోర్స్ రావక్కర్లేదు. ఒక్కొక్క కోర్స్ లో ఒక్కొక్క టాపిక్ వచ్చినా సరే దానికి తగ్గట్టుగా మనం ఆ యొక్క జాబ్ రోల్ కి మీరు ఇంటర్న్షిప్ తీసుకోవచ్చు. పెయిడ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి వాళ్ళు. అది అక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. వాళ్ళకి మెన్షన్ చేయకపోతే వాళ్ళకి మెయిల్ అనేది వాళ్ళు మీకు పెడతారు కదా, రిటర్న్ మెయిల్ పెట్టండి. విల్ యూ ప్రొవైడ్ యర్ సర్టిఫికేట్ ఆల్సో అనేసి. మనకి సర్టిఫికేట్ ఇంకా స్టైఫండ్ ఇస్తేనే మీరు జాయిన్ అవ్వండి. దాన్ని పిక్ చేసుకోండి. సర్టిఫికేట్ ఎందుకు మేడం అంటే మీరు నెక్స్ట్ గా ఇంకెక్కడైనా జాయిన్ అవుతే ఒక సర్టిఫికేట్ అనేది మీకు చూపించుకోవడానికి ప్రూఫ్ గా. సో సర్టిఫికేట్ ఈస్ నీడెడ్. మనకి SEO కంప్లీట్ అయిపోయింది కదా, సో SEOకి సంబంధించి పెట్టండి అక్కడ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే బయటికి వెళ్ళొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి.
ఇప్పుడు అక్కడ కాపీ చేశాను కదా యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మనది ఏంటిది హెచ్టిటిపి సెక్యూర్ కాదు మనది. మన యొక్క ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది సెక్యూర్ కాదు హెచ్టిటిపి. ఇక్కడ మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోతే మటుకు నెక్స్ట్ టైం మళ్ళీ దీని రీప్లేస్మెంట్ అనేది అవ్వదు. మళ్ళీ బ్యాక్ వచ్చి చేసుకోవడానికి. ఇప్పుడు చేసుకునేటప్పుడే ఇక్కడ మీరు ముందుగుంటే చేసుకోవాలి. ఇది హెచ్టిటిపినా హెచ్టిటిపిఎస్ అన్నది యూఆర్ఎల్ కి సంబంధించింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ అండి. ఇది మటుకు మీకు రెండోసారి మళ్ళీ చేసుకోవడానికి కూడా అవ్వదు ఇది. మనకి న్యూగా వచ్చినది ఏంటంటే మనకు అసలు ట్రాకింగ్ చేస్తుంది. దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. మన యొక్క పేజ్ వ్యూస్ స్క్రోల్స్ ఏంటి బాటమ్ ఆఫ్ ద పేజ్ ఎక్కడ వరకు స్క్రోల్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు. అవుట్ బౌండ్ లింక్స్ ఇక్కడ ఏమో ఎస్టర్డే ఒక డౌట్ అడిగారు. ఎవరు అది ఉన్నారా? ఇన్బౌండ్ లింక్స్ అవుట్ బౌండ్ లింక్స్ ఇన్బౌండ్ లింక్స్ అవుట్ బౌండ్ లింక్స్ డౌట్ అడిగే వాళ్ళు మీ యొక్క డౌట్ ఇప్పుడే క్లారిఫై చేస్తున్నానండి. మనం ఒక అవుట్ బౌండ్ లింక్ ని మనం ఎక్స్టర్నల్ లింక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ వెబ్సైట్ కి సంబంధించింది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఆ యొక్క లింక్ అనేది. ఈ మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో ఆ యొక్క వెబ్సైట్ కి అది బ్యాక్ లింక్ వస్తుందండి. బ్యాక్ లింక్ ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ అంత గ్రోత్ వస్తుంది. సో ఆ వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాం అవుట్ బౌండ్ లింక్. అండ్ దెన్ కమింగ్ టు ద ఇన్బౌండ్ లింక్ అంటే మన యొక్క పేజ్ లోనే అంటే మన యొక్క వెబ్సైట్ లోనే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి రీడర్స్ కి మోర్ ఫ్లెక్సిబుల్ గా చేయడం. మనకి ఇన్బౌండ్ లింక్ వల్ల మనకి ప్రాబ్లం ఉండదు కానీ అవుట్ బౌండ్ లింక్ వల్ల మటుకు మనకి ప్రాబ్లం వస్తుందండి. ఏంటంటే మనకి మనమే పక్క వాళ్ళ వెబ్సైట్ కి మనం గ్రోత్ ఇస్తున్నాం అంతే. అలా గ్రోత్ ఇవ్వకంటే ఎలా చేయాలనేది మీకు ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో చెప్తాను. అంటే మనం వాళ్ళ యొక్క లింక్స్ అనేది వాడుకుంటాం కానీ వాళ్ళకి మనకి గ్రోత్ వెళ్ళదు. ఎలా వెళ్ళదు అంటే వాళ్ళకి సర్చ్ ఇంజిన్ అప్పుడు స్క్రోలింగ్ చేస్తాయి కదా మనకి బోర్డ్స్ అండ్ స్పైడర్స్ అవి స్క్రోలింగ్ చేసినప్పుడు అవి ఏంటంటే చెక్ చేస్తే ఈ పలానా వెబ్సైట్స్ నుంచి ఇక్కడికి మనకి వ్యూస్ అనేది వస్తున్నాయి. వీళ్ళకి వ్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఆ వ్యూస్ అనేది కౌంట్ అవ్వకుండా మనం మన యొక్క వెబ్సైట్ లోనే ఆప్షన్ అనేది తీసేస్తాం. వాళ్ళకి ఆప్షన్ ఎక్కడ ఉంటది వాళ్ళకి అసలు వాళ్ళకి రేటింగ్స్ రాకుండా ఎలా చేయాలనేది ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో చెప్తాను నేను మీకు. ఓకే, కమింగ్ టు ద క్లాస్. మనకి సైట్ లో అసలు ఏంటి సెర్చ్ చేస్తున్నారు. మనం ఏదైనా వీడియోస్ ఏమైనా పెట్టామనుకోండి అవి యొక్క వీడియో యొక్క ఎంగేజ్మెంట్ ఎలా ఉంది. ఇఫ్ నోట్ మనం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్స్ లాంటివి పెడతారు చాలా మటుకు. మనకి ఏదైనా జావా టెక్స్ట్ బుక్స్ అయినా ఏమైనా సరే మనం డౌన్లోడింగ్ కి మన వెబ్సైట్స్ ప్రిఫర్ చేస్తాం. ఆ యొక్క వెబ్సైట్ నుంచి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అన్నది కూడా మనకి ఈ యొక్క లేటెస్ట్ దాంట్లో మనకు చూపిస్తారు. ఫైల్స్ డౌన్లోడెడ్ ఇవన్నీ. అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది ఇది. Just to close this, click on save. Stream name. Chinna Education. Click on create stream. ఇక్కడ మీకు ఒక కోడ్ అనేది వస్తుందండి. ఈ కోడ్ ని మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వెబ్సైట్ లోనే పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కర్సర్ కింద డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది యాడ్ న్యూ ఆన్ పేజ్ ట్యాగ్ అనేసి. అక్కడ మీరు గ్లోబల్ సైట్ ట్యాగ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు కోడ్ అనేది వ్యూ అవుతుంది. గ్లోబల్ సైట్ ట్యాగ్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ సింబల్ ఉంటది. ఇది కాపీ సింబల్. మీరు ఇదంతా సెలెక్ట్ చేయక్కర్లేదండి. ఇలాగన దాన్ని సెలెక్ట్ చేయక్కర్లేదు. జస్ట్ కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తే అది కాపీ అయిపోతుందండి కోడ్ అనేది. ఈ కోడ్ ఎప్పుడైతే కాపీ అయిందో మీ యొక్క వెబ్సైట్ కి వెళ్ళండి. మీన్ వైల్
మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోన్స్ లోని ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచండి. మనం లైవ్ ట్రాకింగ్ చేద్దాం ఇప్పుడు. మీ యొక్క మొబైల్స్ అయితే మొబైల్, సిస్టమ్స్ అయితే సిస్టమ్స్. ఇప్పుడు ఎందులో లాగిన్ అయ్యారో నేను చాట్ బాక్స్ లో పెట్టిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఉంచండి. ఏదైనా పేజెస్ లోకి వెళ్తూ ఉండండి. మనం లైవ్ ట్రాకింగ్ అనేది చేద్దాం. అక్కడ కాపీ చేసుకున్న కోడ్ ని మనం మన యొక్క వెబ్సైట్ లోని పెడతాం. మా కోడ్స్ అనేది ఎక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం? హ్యాజ్ ఏ క్లయింట్ గా. ప్లీజ్ రెస్పాండ్ హ్యాజ్ ఏ క్లయింట్ గా. అపిరెన్స్ లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్, థీమ్ ఫైల్స్ లో మనం ఎప్పుడూను header.php ని పిక్ చేస్తాం. అక్కడ ఏదైతే కోడ్ అనేది కాపీ చేసుకున్నామో ఆ కోడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి ఆఫ్టర్ ది హెడర్ ట్యాగ్. Sorry. I will copy once again. Go back. Click on the copy symbol. Now, after the header tag opening, enter click చేసుకొని అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. And now click on update file. మనం ఎప్పుడు ఏది మనం ప్లేస్ చేసినా అప్డేట్ అనేది చేసుకోవాలి. Now go back. Close this. హోమ్ బటన్ అనేది ఇక్కడ చూస్తున్నారా? మన లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉంది హోమ్ బటన్. హోమ్ సింబల్ కూడా మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు. మా ఫ్రెండ్స్ కొంచెం చెప్పండి, ఫాస్ట్ గా జాయిన్ అవ్వమని. మనకి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీరు ఎప్పుడు మిస్ అయిపోతూనే ఉంటారు. బేసిక్స్ చెప్పిన మటుకు అంత స్ట్రెంత్ వచ్చేసారు. ఇంపార్టెంట్ టాపిక్స్ మటుకు స్ట్రెంత్ రావట్లేదు. ఇట్ విల్ టేక్స్ 1 or 2 minutes టైం. ఒక 2 minutes టైంలో మనకి ఇక్కడ రియల్ టైమ్ లో ఎవరైతే ఉన్నారని మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. వాళ్ళ యొక్క లైవ్ ట్రాకింగ్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది. ఓన్లీ 1 మెంబర్ అండి, దట్ టు ఫ్రమ్ హైదరాబాద్. చూసారు ఇక్కడ మనం లైవ్ ట్రాకింగ్ చేయొచ్చు అని చెప్పాను కదా. మనం ఇంకా డెప్త్ కి వెళ్తాం. జస్ట్ అనలైజింగ్ దిస్ మ్యాప్ ని కొంచెం అనలైజ్ చేసుకుంటూ ఎక్కడ నుంచి చేస్తున్నారు అనేది మనం క్లియర్ గా చూసుకుంటూ వచ్చాం. మా రిమైనింగ్ వాళ్ళు కూడా ఓపెన్ చేయండి. టూ మెంబర్స్ హైదరాబాద్ నుంచి 2 మెంబర్స్. నెక్స్ట్ డెస్క్టాప్ నుంచి ఒకరు అండ్ మొబైల్ నుంచి ఒకరు చూస్తున్నారు. చూస్తే మనకి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మనకి ట్రాకింగ్ అనేది అవుతుంది. ఇది మనం లేటెస్ట్ వర్షన్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ సంబంధించి నేను యూజ్ చేస్తున్నాను. లేటెస్ట్ వర్షన్ చాలా ఫాస్ట్ గా మన ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేటెస్ట్ వర్షన్ ఇది GA4 గూగుల్ అనలిటిక్స్ 4. అనంతపురం,
అనంతపురంలో ఇంకా లోపలికున్నారండి వాళ్ళు. అనంతపురం లోపల ఊరు అది. ఒకసారి ఇంకా డెప్త్‌గా చూద్దాం ఆగండి. వాళ్ళది. మనకు వెబ్‌సైట్‌ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు, గ్రాఫ్స్ ఇదంతా ప్రతి ఒక్కటి మన మినిట్స్ సంబంధించి వస్తుంది. చూస్తున్నారా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ వ్యూ మనకి. ఇంకొంచెం డౌన్ చేద్దామండి. మనకి ఇంకా ఇంకేం ఫ్యూచర్స్ వచ్చాయో చూద్దాం. అప్‌కమింగ్ లింక్ మనకి బ్యాక్‌గ్రౌండ్ లింక్ కోడ్ మోడిఫై అవుతుంది. జియో 4కి సంబంధించి. లేటెస్ట్‌గా ఇంకా వీడు మోడిఫై చేస్తూ తెస్తున్నాడు. అండ్ ఈ యొక్క ఏదైతే మీరు రిపోర్ట్స్ అనేది చేస్తున్నారో, ఆ రిపోర్ట్ అనేది మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారండి. ఇఫ్ నాట్ మీరు ఒక పార్ట్నర్స్‌గా వర్క్ చేస్తున్నారు. మీ యొక్క పార్ట్నర్‌కి తెలియజేయాలి. అరే! ఇలా ఉందిరా రిపోర్ట్ మన యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించి అనేసి. ఎలా చేస్తారు? కెన్ ఎనీవన్ రెస్పాండ్? మీ యొక్క ఫ్రెండ్‌కి రిపోర్ట్ అందించాలి. ఎలా అందిస్తారు? వాళ్ళకి షేరింగ్ అనేది ఇక్కడ ఉంటుందండి. షేర్ థిస్ రిపోర్ట్. మీ యొక్క ఫ్రెండ్స్‌కి ఎవరికైతే వాళ్ళకి. ఇఫ్ నాట్ ఒక స్నాప్‌షాట్ అనేది తీసుకొని వాళ్ళకి సెండ్ చేస్తారు. ఒక లింక్స్ అయినా చూడండి. ఒక లింక్ అనేది జస్ట్ కాపీ నేను చాట్ బాక్స్‌లో పెడుతున్నాను చూడండి. ఆ ఒక లింక్ అనేది. కొంచెం భారీగా వచ్చింది. ఆ ఒక లింక్. ఇలా వాళ్ళకి షేరింగ్ అనేది ఇస్తాం. మీకు యెస్టర్‌డే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను గుర్తుందా? యెస్టర్‌డే ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. బౌన్స్ రేట్ ఇవంతాన. బౌన్స్ రేట్ అని, పేజ్ వ్యూస్ అని, సెక్షన్స్ అనేసి. ఇదంతా మనకి ఆ వ్యూ అనేది ఎక్కడొస్తుంది? మనకి ఓల్డర్ వెర్షన్‌లో. యూనివర్సల్ అనలిటిక్స్‌లో ఉంటది. జియో 4 అంతా కొంచెం సిమిలర్‌గా ఉంటది గానీ, కొంచెం సమ్‌వాట్ డిఫరెంట్. యూజెస్ బై సోర్స్. టౌన్ ఆర్ సిటీ. మా పేజెస్ ఏంటి వ్యూ చేయట్లేదు మీరు. మీరు వ్యూ చేసే పేజెస్ కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఓకే. ఓకే. స్టార్టింగ్ పేజ్‌లో మనకి ఎంతమందున్నారు? స్టార్టింగ్ పేజ్‌లో ఇక్కడ మనకి 36 మెంబర్స్ ఓపెన్ చేశారు. తర్వాత మెటీరియల్స్ అనేదాన్ని 7 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. 7 మెంబర్స్ వ్యూస్. అండ్ దెన్ కాంటాక్ట్, డైలీ అప్డేట్స్ పేజ్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అనేది. అండ్ దెన్ ఇంకా పేజెస్ ఉన్నాయి. అవన్నీ చూద్దాం. గ్యాలరీ వ్యూ ఓన్లీ 1 మెంబరే చూసారు. గ్యాలరీ పేజ్ అనేది. ఇవంతా లైవ్ అప్డేట్స్ అండి. వాళ్ళిప్పుడు ప్రెజెంట్ ఏ స్క్రీన్ మీద ఉన్నారు అనేది. జస్ట్ డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఇంకా ఇంకేంటుందో ఈ యొక్క అప్డేట్‌లో చూద్దాం. పేజ్ వ్యూస్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. 87కొచ్చింది. ఈవెంట్ కౌంట్. జస్ట్ మామూలుగా స్క్రోల్ చేసిన 50 మెంబర్స్. ఫస్ట్ పేజ్ ఓన్లీ 20 మెంబర్స్‌నే. సెక్షన్ స్టార్ట్. మనకి ఇంకా అలా డేటా ఏం పెట్టలే కాబట్టి ఇంకా మన డేటా రాలేదు. ఇఫ్ నాట్ మనకి అది కూడా మెన్షన్ అవుతుంది. ఏ డేటాని ఎక్కువ చూస్తున్నారు అనేసి. ఇదే అండి. మన యొక్క గూగుల్ అనలిటిక్స్ సంబంధించి. మీకు అలా వద్దు ఓన్లీ నాకు పాత వెర్షనే కావాలి అనుకుంటే మీరేం చేస్తారంటే యూనివర్సల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. రిజిస్టర్ అయ్యేటప్పుడు. అది ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడి వరకు ఓకే కదా! నేను నెక్స్ట్‌కి మూవ్ అవ్వనా? ఈ ఓల్డ్ వెర్షన్‌కి ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను.
ప్లీజ్ రెస్పాండ్ అండి. చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. ఇక్కడి వరకు ఓకే కదా? ఇక్కడ న్యూ వెర్షన్ బానే ఉంది కదా? మీకు నచ్చేసింది ఇది. ఐ థింక్. కానీ ఒక పాత వెర్షన్ కూడా కొంతమందికి ఇంకా తెలీదు. పాత వెర్షన్ ఎలా ఉంటదా అనేది. ఎలా రిజిస్టర్ అవ్వాలా అనేసి. ఎందుకంటే పాత వెర్షన్ ఎలా ఉంటది వ్యూ అనేది నీకు యెస్టర్‌డే చూపించాను. ఇప్పుడు అనుదీప్ గుడ్ క్వెషన్. నేనిప్పుడు మీ యొక్క 2 వెబ్‌సైట్స్ 2 వెర్షన్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. లెట్స్ రైట్. మన యొక్క ఫ్రెండ్ అనుదీప్ అని చెప్పేసి ఒకతను చాట్ బాక్స్‌లో మెన్షన్ చేశారు. మ్యామ్ 2 వెర్షన్స్ ఒకేసారి యూజ్ చేద్దాం అనేసి. సో లెట్స్ ట్రై. మనం ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఒక అకౌంట్‌లో మనం 100 ప్రాపర్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రాపర్టీ అయిపోయింది. సో మన యొక్క ఫ్రెండ్ చెప్పినట్టుగా మనం 2 వెర్షన్‌లు కాబట్టి 2 ప్రాపర్టీలు ఎక్స్‌ట్రాగా పెట్టుకుందాం. అది ఎలా అనేది మీకిప్పుడే చెప్తాను. ఇక్కడ చూడండి కిందకి రండి. కిందన లెఫ్ట్ సైడ్‌లో అడ్మిన్ బటన్ ఉంది కదా! సెట్టింగ్స్ సింబల్‌లా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసాము. సో మళ్ళీ అకౌంట్ దగ్గరికి వెళ్ళొద్దు. జస్ట్ క్లిక్ ఆన్ ప్రాపర్టీ. ఫస్ట్‌లీ నేను ఇంకొక వేరే వెబ్‌సైట్ అనేది పక్కన పెట్టుకుంటానమ్మా. 2 నిమిషం. డిజిటల్ స్టడీ teachedbyr.com. నేను వేరే వెబ్‌సైట్ అని యూజ్ చేస్తే ఇప్పుడు ఆ 2 వెర్షన్స్‌కి యూజ్ చేస్తూ ట్రాకింగ్ చేస్తాను. ఫస్ట్‌లీ ఇంకొక వెబ్‌సైట్ అనేది నేను పక్క ట్యాబ్‌లో ఓపెన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కోడ్ అనేది మళ్ళీ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవాలి కదా! అందుకని. లాగిన్ అవ్వాలి అంటే wp-admin. క్లిక్ ఆన్ ఎంటర్. వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకున్నానండి పక్క ట్యాబ్‌లోని. నేను మళ్ళీ అనలిటిక్స్‌లోకి వెళ్తున్నాను. గివింగ్ ఎ నేమ్ డిజిటల్ స్టడీ. Reporting time should be India. Currency should be INR, Indian rupee. And now, ఒకసారి కిందకి రండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఇక్కడ మన ఇప్పటికే 99 ఉన్నాయండి ఇంకా. అంటే ఒక ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ కౌంట్ అనేది కింద చూపించేస్తుంది. 99 ప్రాపర్టీస్ కెన్ బి క్రియేటెడ్ ఆన్ దిస్ అకౌంట్ అనేసి. ఇంకా స్టిల్ మోర్. క్లిక్ ఆన్ షో అడ్వాన్స్డ్ ఆప్షన్స్. క్రియేట్ యువర్ యూనివర్సల్ అనలిటిక్స్ ప్రాపర్టీ అనేసి ఉంది. ఇక్కడ ఆన్ చేయండి ఈ బటన్ అనేది. క్రియేట్ యువర్ యూనివర్సల్ ప్రాపర్టీ బటన్ దగ్గర ఆన్ చేయండి ఇది. ఆన్ చేస్తే మీకు ఏంటి ఇక్కడ విజిబుల్ అవుతాయి? క్రియేట్ గూగుల్ అనలిటిక్స్ ఫోర్ అండ్ దాంతో పాటు యూనివర్సల్ అనలిటిక్స్ ప్రాపర్టీ. ఈ 2 మీరు ఎట్ ఎ టైం క్రియేట్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఆప్షన్ ఇచ్చారు. అలా కాకుండా మీకు ఓన్లీ ఓల్డ్ వెర్షనే కావాలి యూనివర్సల్ ప్రాపర్టీని అనుకుంటే
క్లిక్ ఆన్ క్రియేట్ యూనివర్సల్ ప్రాపర్టీ. ఓకేనా? అండ్ నౌ మన యొక్క వెబ్సైట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. వెబ్సైట్ ఎంటర్ చేసేటప్పుడు మీకు ఇందాకలే చెప్పాను, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి మనది హెచ్టిటిపినా హెచ్టిటిపిఎస్ అనేది యూఆర్ఎల్. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి అయితే మటుకు అవ్వదు. డ్రాగ్ డౌన్ ది కర్సర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. మా ఇక్కడ అర్థమవుతుంది కదా, మళ్ళీ బ్యాక్ రాలేను చూడండి ఒకసారి. షో మోర్ మీద క్లిక్ చేశాను. క్రియేట్ యూనివర్సల్ అనలిటిక్స్ ప్రాపర్టీ దగ్గర ఇక్కడ బటన్ అనేది ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీకు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ 2 ఆప్షన్లు ఇస్తాడు. ఇక్కడ న్యూ వర్షన్ అండ్ ఓల్డ్ వర్షన్ రెండు కావాలా, ఇఫ్ నాట్ ఓన్లీ యూనివర్సల్ అనలిటిక్స్ ప్రాపర్టీ ఒక్కటే కావాలా అని చెప్పేసి. మన యొక్క అనుదీప్ మనకి 2 వర్షన్స్ మనం చేద్దాం అని చెప్పేసి అన్నారు కదా, సో నేను క్రియేట్ బోత్ అని చెప్పి క్లిక్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ నౌ సెలెక్ట్ యువర్ ఇండస్ట్రీ కేటగిరీ, అంటే మీ యొక్క బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది. స్టడీస్ అని చెప్పి అన్నాను కాబట్టి ఐ యూస్ టు సెలెక్ట్ ది బుక్స్. ఇట్ ఇస్ అ స్టార్ట్అప్ వన్, సో స్మాల్. హౌ డు యూ ఇంటెండ్ టు యూస్ గూగుల్ అనలిటిక్స్ టు యువర్ బిజినెస్? దేనికోసం అంటే కస్టమర్స్ ని ఎవరెవరు వస్తున్నారో మెజర్ చేయడానికి, ఆప్టిమైజ్ మై వెబ్సైట్ ఆర్ యాప్ అయినా సరే ఏదైనా, ఆ యొక్క డేటా అనేది చూడడానికి మెజర్ చేయడానికి. అడ్వర్టైజ్మెంట్స్ నేను ఇంకా ఇవ్వలేదు, సో ఐ థింక్ టిక్ మార్క్ తీస్తాను. ఇంక్రీజ్ మై కన్వర్జెన్సన్స్, మెజర్ కంటెంట్ మానిటైజేషన్. క్లిక్ ఆన్ క్రియేట్. మీ ఒకవేళ రియల్ ఎస్టేట్ అనుకోండి, లీడ్ జనరేషన్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? రియల్ ఎస్టేట్ కి దానికి సంబంధించి ఏమైనా మీరు యాప్స్ అనేది ఇఫ్ నాట్ వెబ్సైట్స్ అయినా డెవలప్ చేస్తే క్లిక్ ఆన్ క్రియేట్. జస్ట్ కాపీ ద కోడ్. కోడ్ మనం కాపీ చేసుకొని మీ యొక్క వెబ్సైట్ లోని థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళి header.php ఫైల్ లోని హెడర్ సెక్షన్ లో ప్లేస్ చేయాలి. హెడర్ సెక్షన్ లోనే, దాన్ని మళ్ళీ దాటి వెళ్ళొద్దు, హెడర్ సెక్షన్ లోనే పెట్టండి. హెడర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ ఆన్ ఎంటర్. అక్కడ కాపీ చేసింది కంట్రోల్ వి కాపీ, ఇక్కడ పేస్ట్. కంట్రోల్ వి అంటే పేస్ట్ కి. మనం ఏంటి ఇక్కడ పెట్టుకున్నా, ఏది అప్డేట్ ఎడిటింగ్ చేసుకున్నా క్లిక్ ఆన్ అప్డేట్ ఫైల్. ఫైల్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా మనకి ఎడిట్ అనేది అయిపోయింది. గో బ్యాక్, క్లోజ్ దిస్ వన్. మనకి ప్రాపర్టీస్ 2 కదా మనం పెట్టుకున్నాం, ఆ 2 మనకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు గో బ్యాక్. అడ్మిన్ అని చెప్తుంది కదా, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మనకి డిజిటల్ స్టడీకి ఇప్పుడు మనం క్రియేట్ చేసింది డిజిటల్ స్టడీకి సంబంధించి క్రియేట్ చేశానండి. ఇది కొంచెం చూడండి, వెబ్సైట్ పేరు డిజిటల్ స్టడీ. దానికి సంబంధించి నాకు యూఏ అంటే యూనివర్సల్ అనలిటిక్స్, మీన్ వైల్ గూగుల్ అనలిటిక్స్ 4 కూడా నాకు 2 క్రియేట్ అయిపోయినాయి.
ఇప్పుడు 2 వర్షన్స్ చెక్ చేద్దాం. ఈ 2 వర్షన్స్ చెక్ చేద్దాం అంటే ఇంకే వేరే ట్యాబ్ లోని ఒకసారి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని గూగుల్ అనలిటిక్స్ అనేది ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. గూగుల్ అనలిటిక్స్ ఎంటర్. ఓపెన్ అవుతుంది. లోడింగ్ 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 లోడింగ్. అడ్మిన్ లోకి వెళ్ళి ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. అడ్మిన్ లోకి వెళ్ళి ప్రాపర్టీస్. ప్రెసెంట్ మనకి డిజిటల్ జీ గూగుల్ అనలిటిక్స్ వర్షన్ లో ఉంది. అది కాకుండా మనకి యూనివర్సల్ అనలిటిక్స్ అనేది ఓపెన్ అవ్వాలి. లోడింగ్ లోడింగ్. యూనివర్సల్ వర్షన్ ఇది అంటే మన యొక్క ఓల్డ్ వర్షన్. నేను నిన్న చెప్పాను గుర్తుందా? నిన్న స్క్రీన్ ఎవరికైనా గుర్తుందా? ఇది యూఏ. మనకి ఎక్కడికి వచ్చేసి రెండు మన సిమిలర్ గానే అనిపిస్తాయి కానీ సిమిలర్ గా ఉండవండి. ఇక్కడ మన ట్రాకింగ్ అంతలా డెప్త్ గా చేయడానికి కావదు మనకి. ఓకే, ఒకసారి ఇక్కడ దానికి దీనికి చూడండి వేరియేషన్. మనకి ఇక్కడ ఆడియన్స్ దగ్గర మనకి ఇదంతా వస్తుంది కానీ అక్కడ మరీ అంతలా డెప్త్ గా ఉండవు. దానికి స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ లోపలికి ఇక్కడ లొకేషన్ చూద్దాం అంటే జియో దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆ యొక్క లొకేషన్ ట్రేస్ చేసుకోవాలి. కానీ మన యొక్క ఇక్కడ పోల్చుకుంటే న్యూ వర్షన్ కి ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళక్కర్లేదు. స్టార్టింగ్ లో మనకి అంతా విజిబుల్ అయిపోతుంది. ఇది న్యూ వర్షన్ వ్యూ. కమింగ్ టు ద ఓల్డ్ వర్షన్. ఓల్డ్ వర్షన్ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయండి. మీకు ఏది కావాలంటే అదే చూపిస్తుంది. మొత్తం ఒక దగ్గర డిస్ప్లే కూడా చేయదు. మనకి ఏంటి కావాలి, జస్ట్ ఒక లొకేషన్స్ చూసుకున్నాం, ఓవర్వ్యూ చూడాలని. ఇక్కడ ఓల్డ్ వర్షన్ ఇది అనేది. మీ యొక్క డౌట్ క్లారిఫై అయిపోయిందా? మా ఓల్డ్ వర్షన్ కి న్యూ వర్షన్ వేరియేషన్స్ కూడా చూపించాను. అది వ్యూ ఎలా ఉంటుంది, ఇది వ్యూ ఎలా ఉంటుంది అనేది. మీకు ఏదైతే మీకు ఓకే అనుకుంటారో ఆ యొక్క వర్షన్ కి మీరు సబ్మిట్ చేయండి. మీ యొక్క వెబ్సైట్ ని సబ్మిట్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు కావాలనుకుంటే యూ కెన్ సబ్మిట్ టు న్యూ వర్షన్.
మనకి ఫాస్ట్ గా మనకి ఇక్కడ ట్రాకింగ్ అనేది చేస్తుంది. ఇక్కడ అనుకో మీకు 24 to 48 అవర్స్ పడుతుంది ఏదైనా సబ్మిట్ చేశాక దాన్ని ట్రాకింగ్ చేయాలి అంటే. మా గూగుల్ అనలిటిక్స్ ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చెప్పండి, రివైజ్ చేస్తాను. ఇఫ్ నాట్ నేను నెక్స్ట్ టాపిక్ కి ఆఫ్ పేజ్ SEO కి మూవ్ అవుతాను. గూగుల్ అనలిటిక్స్ కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ నేను చెప్పుకుంటూ వచ్చాను, న్యూ వర్షన్ గురించి దీనికి ప్రతి ఒక్క దానికి. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. మా మీ యొక్క వెబ్సైట్స్ ని సబ్మిట్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే ఇంకా మ్యాటర్ ఇంకా పెట్టలేని వాళ్ళైతే వద్దు, కొంచెం కంటెంట్ అది పెట్టిన వాళ్ళైతే మటుకు సబ్మిట్ చేసేయండి. సో మీకు తెలుస్తుంది అనలిటిక్స్ అసలు మీకు ఏంటి చెప్తుంది అనేది. నో నీడ్ అండి రవళి గారు, ఇక్కడ మీకు చెప్పాను కదా, మనకి షో మోర్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ దగ్గర మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు ఓల్డ్ వర్షన్ అనేది చూపిస్తుంది. ఇఫ్ నాట్ మీకు న్యూ వర్షన్ కంటిన్యూ అవుతుంది. షో మోర్ క్లిక్ అక్కడ మీరు క్లిక్ చేస్తేనే మీకు అది కావాలంటేనే మీకు అది అలర్ట్ కదా మీకు జాయిన్ అవుతుంది. ఇఫ్ నాట్ మీకు న్యూ వర్షన్ కంటిన్యూ అవుతుంది. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే దాన్ని మీరు పిక్ చేసుకోండి. ఫ్రమ్ ప్రెసెంట్ ఇంకా లాస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ సబ్మిట్ చేసిన వెబ్సైట్ యొక్క ట్రాకింగ్ ఇంకా మనకు వస్తుంది. ఓకే దా, ఇట్స్ టైమ్ ఆఫ్ 5:10 అయింది. లెట్స్ హ్యావ్ ఎ బ్రేక్ ఫర్ 10 minutes. ఫీడ్బ్యాక్ లింక్ అనేది ఇస్తానండి, ఫిల్ చేయండి. మీన్వైల్ ఎవరికైనా డౌట్స్ ఉంటే బ్రేక్ టైంలో నన్ను అడగండి. మా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ డౌట్ అనేది అడిగారు, పల్లవి ఫ్రమ్ చిత్తూరు. మ్యామ్ లింక్ ఎలా క్రియేట్ చేస్తారు మ్యామ్ ఒకసారి? మా లింక్ సంబంధించి ఏంటి, ఇంటర్నల్ లింక్, ఇఫ్ నాట్ ఇమేజ్ కి లింక్ పెట్టడమా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి, మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేస్తూ ఇవన్నీ కలిపండి. నేను ఆఫ్ పేజ్ SEO స్టార్ట్ చేస్తాను. ఏంటి వాచ్మెన్ ఉంది, టెర్రస్ మాట్లాడుకోలేదంట. యా, సో దానికి పెయింటింగ్ ఏమొచ్చి రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశానండి. ఫస్ట్లీ నేను ఒక న్యూ పేజ్ అనేది తీసుకుంటున్నాను ఫర్ సాల్వింగ్ వన్ ఆఫ్ యువర్ పార్టిసిపెంట్ డౌన్. వాళ్ళకి డ్యాంపర్ వద్దంటాను పైన, అలాంటిది ఏం వద్దు మాకు అని చెప్పి అన్నారు. వేస్తే మామూలు పెయింట్ అవుట్ వేసుకున్నారు. నేను ఒక పేజ్ కి టైటిల్ నేను క్లిక్ అని చెప్పి ఇస్తున్నాను. టెక్స్చర్ కూడా వద్దంట. రెండు తీసుకున్నారు. క్లిక్ గో. ఒక ఇమేజ్ కి సంబంధించి అప్లోడ్ చేయడానికి ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అని చెప్పి వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారు. మీ మీడియా ఫైల్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క ఇమేజెస్ అనేది అప్లోడ్ చేసేయండి. అవును, ఇప్పుడు ఏంటి సపోర్ట్ ఉన్నట్టే కదా, దానికి ఎక్స్ట్రా చార్జెస్ సరిపోతుంది కదా. క్లిక్ ఆన్ ఓపెన్. గివ్ యూ ఆల్ట్ ట్యాగ్ ఫర్ దిస్. చెప్పాను వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ అవుతుందంటే, అది ఇప్పుడు కర్రీ కట్టే వీళ్ళకి ఉండవండి, వీళ్ళకి పర్ డే అలా కాదనుకున్నా సరే 2000 చార్జ్ చేస్తారు అని చెప్పాను. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ కి మనం లింక్ అనేది పెడదాం అనుకుంటే ఫస్ట్లీ యూ హావ్ టు సెలెక్ట్ దట్ ఇమేజ్. ఇమేజ్ ని మీకు సెలెక్ట్ అయ్యింది అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇమేజ్ కి చుట్టూరుగా మీకు బ్లూ కలర్ లైన్ అనేది వస్తుందండి.
ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు మన టెక్స్ట్ కి ఎలాగైతే మనకి బ్లూ కలర్ గా అది వస్తుందో మనం సెలెక్ట్ చేసేటప్పుడు సేమ్ అలానే మీకు ఇది ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసేటప్పుడు చుట్టూరుగా మీకు బ్లూ కలర్ లైన్ అనేది వస్తుంది. నౌ ఇక్కడ పైన చూడండి, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాయి. ఫ్లోర్ గార్డ్ కి ఎనామిల్ కి కలిపి 8000. క్లిక్ ఆన్ ఇన్సర్ట్ లింక్. మా పక్కకు వెళ్ళి మాట్లాడమ్మా. 8000. నెక్స్ట్ వాచ్మెన్ రూమ్ టెర్రస్ 20000. వేరే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని దాని యొక్క లింక్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. URL సరే ఓకే. కాపీ దట్ URL. సరే నేను ఆ యొక్క URL ఇక్కడ Ctrl+V చేసాక ఈ యొక్క సింబల్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేస్తే ఆ యొక్క ఇమేజ్ కి ఈ లింక్ అనేది అప్లై అవుతుంది. ఈ యొక్క సింబల్ అండ్ అప్లై సింబల్ అని చెప్పి చూస్తున్నారు, ఇక్కడ ఒక యారో మార్క్ టైప్ ఉంది. క్లిక్ ఆన్ దట్. ఇఫ్ నాట్ ఒక ఎంటర్ ప్రెస్ చేసినా సరే అది అప్లై అవుతుంది. దీని మీద క్లిక్ చేసినా, ఇఫ్ నాట్ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసినా ఈ యొక్క లింక్ అనేది ఈ ఇమేజ్ కి అప్లై అవుతుంది. నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. Click on visit site. Click go అని చేసి మన పేజ్ కి మనం ఇచ్చాం మనం. సో క్లిక్ ఆన్ దట్, క్లిక్ గో అనేసి మన పేజ్ కి మనం అదే టైటిల్ ఇచ్చాం. ఈ యొక్క ఇమేజ్ కి మనం లింక్ అనేది పెట్టాం. సో అది వర్క్ అవుతుందో లేదో చూడండి. ఇమేజ్ పై క్లిక్ చేయండి. ఇట్స్ రీడైరెక్టింగ్. మా డౌట్ అడిగిన పర్సన్ ఉన్నారా, లెఫ్ట్ అయిపోయారా? డౌట్ అడిగిన పర్సన్ పల్లవి ఫ్రమ్ చిత్తూరు, ఎం పల్లవి. మీ యొక్క డౌట్ క్లారిఫై అయిపోయిందండి. ఆఫ్ పేజ్ SEO కి మూవ్ అవుతున్నాను. ఇంకా గూగుల్ అనలిటిక్స్ లో మీకు ఎక్కడ డౌట్స్ లేవు. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ఆఫ్ పేజ్ SEO గురించి డిస్కస్ చేసే ముందు ఒక వెబ్సైట్ మీరు బిల్డప్ చేయాలంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ది ఫస్ట్ థింగ్, మీ యొక్క వెబ్సైట్ కి సంబంధించి కీవర్డ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిలేటెడ్ కీవర్డ్స్ అంతా ఒక దగ్గర లిస్ట్ అవుట్ పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పి తీసుకోండి, అదొక కీవర్డ్. మనకి ఎలా మనకి టైప్ చేస్తారు, జస్ట్ ఒకసారి చూద్దాం. మనకు యూజర్ యొక్క మైండ్ ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, అంచనా వేయాలి. ఇక్కడ ఆన్లైన్ జాబ్స్ వస్తున్నాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్, నెంబర్ ఆఫ్ వస్తాయి మనకి ఏంటి కావాలంటే అనేది. ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ కూడా వస్తుంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ SI, ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్, ఇలా నెంబర్ ఆఫ్ మనకి కీవర్డ్స్ అనే రిలేటెడ్ కీవర్డ్స్ వస్తున్నాయి. సో యూజర్ ఏది టైప్ చేసినా మీ యొక్క వెబ్సైట్ అనేది హైలైట్ అయ్యేలాగా మీరు దాన్ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేయాలి అంటే మీకు ఆ కీవర్డ్స్ అనేది తెలియాలి, రైట్?
దానికి సంబంధించి మీకు ఒక టూల్ అనేది నేను చెప్తానండి. ఒక టూల్ అని మీరు యూజ్ చేసుకోండి. మీ యొక్క కంటెంట్ లోని ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ లో మీ ఆ రిలేటెడ్ వర్డ్స్ అనేది వచ్చేలాగా చూడండి. Just click on your new tab. https://keyword tool.io. చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తున్నానండి. మా ఇక్కడ ఎవరైనా సరే బిజినెస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఇఫ్ నాట్ బిజినెస్ పెట్టాలి అని అన్నా సరే మీ యొక్క బిజినెస్ టైటిల్ నాకు ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎనీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయినా, డిజిటల్ మోడ్ లెర్నింగ్, ఇలా ఏమైనా ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంటర్ యువర్ బిజినెస్ కీవర్డ్. చాట్ బాక్స్ లో మీ యొక్క బిజినెస్ కీవర్డ్ అనేది ఎంటర్ చేయండి. మీ యొక్క బిజినెస్ కీవర్డ్ రియల్ ఎస్టేట్. మీ యొక్క యూజర్స్ మనకి ఎన్ని విధాలుగా సర్చెస్ అనేది ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయండి. ఇవన్నీ మీరేం నోట్ చేసుకోకర్లేదు. జస్ట్ ఇక్కడ కాపీ ఆర్ ఎక్స్పోర్ట్ అని చెప్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. ఎక్సెల్ లో మనకి డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఆ కీవర్డ్స్ ఏదైతే మనకి హై రేటెడ్ ఉన్నాయో వాటిని మీరు కంటెంట్ లో మిక్స్ చేయండి. టైటిల్స్ లో పెట్టడం అయినా ఇలాంటివన్నీ చేస్తూ వస్తారు. అండ్ దెన్ వన్ మోర్ ఒకసారి చూద్దాం కీవర్డ్ ఇంకొకటి. కీవర్డ్ రోహన్ దాస్. ఈవెన్ పే అంటే ఈవెన్ పే వాట్స్ ద బిజినెస్ data operators and then Bij serve అని చెప్పి నీకు టైప్ చేశాను. దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అని మనం సెర్చ్ చేస్తాం. లో కాంపిటీషన్ అండి. ఇట్స్ ఎ యూనిక్ కీవర్డ్ అంట. లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ కి అయితే మీకు ఎక్కువ కాంపిటీషన్ కూడా ఏంటి రాదు. సో ఎస్ఈఓ మీరు చేసినా మీకు ఎక్కువ టైం మీది ఫస్ట్ పేజ్ లో ఉంటుంది. ఇఫ్ ఎనీ కాంపిటేటర్స్ ఉన్నారనుకోండి మీ యొక్క వెబ్సైట్స్ సేమ్ రిలేటెడ్ గా ఉండేవి, మీరు చేసిన ఒక 1 month కూడా ఉండకపోవచ్చు మీ యొక్క ఎస్ఈఓ ఫస్ట్ పేజ్ లోని. ఎస్ఈఓ చేసిన ఫస్ట్ పేజ్ లో ఉండడం అంటే ఇలా మనం ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎస్ఏ అని చెప్పి టైప్ చేసాం. స్టార్టింగ్ లో వస్తున్నాయి చూసారా, ఎస్సీఆర్ కూడా సర్చ్ రిజల్ట్స్ పేజ్ లోని ఇలా స్టార్టింగ్ లో ఉండేవి. ఇవి ఆర్గానిక్ వెబ్సైట్స్. మనకి ఇలా ఉండాలి అంటే మీ కంటెంట్ డైనమిక్ గా అప్డేట్ అవుతూ ఉండాలి. అదే ఇలా యూనిక్ వెబ్సైట్స్ అనుకోండి, దేర్ ఇస్ నో కాంపిటేటర్స్. సో ఎక్కువ టైం మీకు అక్కడ ఫస్ట్ పేజ్ లో ఉండొచ్చు. యూనిక్ వెబ్సైట్స్ లో కాంపిటేటివ్ కీవర్డ్స్ అని కూడా మనం వీటిని అంటాం. లో కాంపిటీషన్ కీవర్డ్స్.
ఇలాంటివి చేయండి, కానీ చాలా చాలా బాగా వెబ్సైట్ క్రియేట్ చేయండి, ఫాస్ట్‌గా ఎస్‌ఈఓ అయ్యేలాగా. ఉమాశంకర్ మీ యొక్క కీవర్డ్ అనేది చాలా బాగుంది, కానీ దేని పర్పస్ యూజ్ చేస్తున్నారు కానీ తెలియలేదు. లో కాంపిటీషన్ కీవర్డ్స్ ని పిక్ చేసుకోండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు, కాంపిటీషన్ ఉండదు కదా. ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటది, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకు ఆన్లైన్ కోసం చేసేవాళ్ళే, అందరూ మనకు హోటల్స్ కోసం చెప్పేవాళ్ళే, అంతా ఉంటది. లో కాంపిటీషన్ అనుకోండి, ఫాస్ట్ గా మనం ఆర్గానిక్ వెబ్సైట్ కింద అవుతుంది. అండ్ దెన్ సెకండ్ వన్, అనలైజ్ ఫస్ట్ పేజ్. అనలైజ్ ఫస్ట్ పేజ్ అంటే మీరు ఏదైతే వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క వెబ్సైట్ కి సంబంధించి ఫస్ట్ పేజ్ లో ఉన్న కాంపిటీటర్స్ అసలు ఫస్ట్ పేజ్ కి వచ్చారు, వాళ్ళ యొక్కది మనం అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళు అసలు ఏ కీవర్డ్స్ ప్లేస్ చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు అనేది. అండ్ దెన్ మీరు ఏది చేస్తున్నా అందరిలాగా సేమ్ గా చేయొద్దు. మీ యొక్క కాంపిటీటర్ ఇలా చేశాక సేమ్ ఫాలో అయిపోతే మనకు కూడా ఎస్ఈఓ అయిపోతుంది అనేసి. ఎస్ఈఓ అవ్వదు, బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ గానే ఉంది కదా అనేసి వాడు బ్లాక్ చేసేస్తాడు ఏకంగా. సో థింక్ డిఫరెంట్. నా కమింగ్ టు ద ఫోర్త్ స్టెప్, యాడ్ ఏ హుక్. యాడ్ ఏ హుక్ అంటే మనకి ఏదైనా ఒక వెబ్సైట్ కి సంబంధించింది ఒక లింక్ ఏదో మనం ఇస్తాం, ఒక ఇమేజెస్ అయినా సరే. ఎగ్జాంపుల్ గా మన యొక్క సోషల్ మీడియా వెబ్సైట్స్ తీసుకోండి, మనం అక్కడ జస్ట్ ఒక ఎఫ్బి ఇమేజ్ అనేది పెడతాం, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన యొక్క బిజినెస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లోని వాళ్ళు ఇంకా డెప్త్ గా తెలుసుకుంటారు మన యొక్క బిజినెస్ సంబంధించి. సో అలా హుక్స్ అనేది యాడ్ చేస్తాం. కమింగ్ టు ద ఫిఫ్త్ స్టెప్, మనం ఇన్ని రోజులు డిస్కస్ చేసిన పాయింట్స్ ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించి అన్ని ఫాలో అవ్వాలి. అండ్ దెన్ ఆప్టిమైజ్ సెర్చ్ ఇంటెంట్. మన యొక్క కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో వాళ్ళు సెర్చ్ చేస్తే మన యొక్క వెబ్సైట్ వచ్చే విధంగా మనం కంటెంట్ ప్రిపేర్ చేసామా లేదనేది చూసుకోండి. అండ్ దెన్ మీ యొక్క మొత్తం అంతా చాలా బాగుంది అండి, చాలా నీట్ గా ఉంది, కంటెంట్ బాగుంది, మీ యొక్క అందిస్తున్న సర్వీసెస్ బాగున్నాయి, మీ ప్రొడక్ట్స్ బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ వెబ్సైట్ తీసుకోండి, ఈవెంట్ ఆర్గనైజర్ మీకు చాలా తక్కువ కాస్ట్ కి మీకు ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తున్నారు, చాలా నీట్ గా డెకరేషన్ చేస్తున్నారు, కానీ అతను ఏదైతే వెబ్సైట్ ఉందో ఇట్స్ నాట్ గుడ్, డిజైనింగ్ పరంగా లుక్ అనేది లేదు. సో అప్పుడు దానికి అతని యొక్క వెబ్సైట్ సంబంధించి సమ్ వాట్ గ్రోత్ అనేది తగ్గుతుంది. మీరు దానికి సంబంధించి కొంచెం మోర్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి, ఆసమ్ గా లుక్ అనేది రావడానికి. ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్ వ్యూ. ఇలా క్లయింట్ సైడ్ వ్యూ అనేది నీట్ గా లుక్ బాగుండేలాగా మీరు డిజైన్ చేసుకోవాలి. యూజ్ గుడ్ టెంప్లెట్స్ కూడా నచ్చకపోతే మీరు ఏదైనా ఇమేజెస్ అనేది పెట్టుకొని నీట్ గా డిజైన్ చేసుకోండి, గ్రాఫిక్స్ అనేది పెట్టుకుంటూ. అండ్ దెన్ లింక్స్. మీకు ఏవైతే పేజెస్ ఉన్నాయో ప్రతి ఒక్క పేజ్ కి మీరు మినిమం ఒక లింక్ అయినా సరే మీరు ప్రొవైడ్ చేయండి, ఐదర్ ఎక్స్టర్నల్ లింక్ అయినా, ఇఫ్ నాట్ ఇంటర్నల్ లింక్ అయినా సరే. 1 or 2 per పేజ్ కి, యాజ్ పర్ ద ఎస్ఈఓ రూల్స్. ఇవి మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాల్సింది స్టెప్స్ అండి, ముందు జాగ్రత్తలు అని కూడా చెప్పుకోవచ్చు. కమింగ్ టు know about types of SEO. మనకి 3 టైప్స్ ఉంటాయండి, వైట్ హ్యాట్, గ్రే హ్యాట్, బ్లాక్ హ్యాట్. మనకి వైట్ హ్యాట్ వచ్చేసి కంప్లీట్ గా ఆర్గానిక్, అంటే ఎస్ఈఓ ఒక రూల్స్ ఏంటంటే పెట్టాడో ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ వాడు ఆర్గానిక్ గా ఫస్ట్ ఇండెక్సింగ్ లోని ఫస్ట్ ఇండెక్స్ గా వస్తున్నారు. అలా కాకుండా ఒక 90% మనకి ఇక్కడ జెన్యున్ గా ఉంటూ రిమైనింగ్ అంతానే ఏదో ఒక చిన్న ఫ్రాడ్స్ లాంటివి చేసుకుంటూ వచ్చారనుకోండి, వాటిని మనం గ్రే హ్యాట్ ఎస్ఈఓ అని చెప్పి అంటాం.
And then the next one, black hat SEO. కంప్లీట్ గా వీళ్ళు SEO కి ఒక చీట్ చేస్తూ ఫస్ట్ వస్తారు. ఎలా చీట్ చేస్తారంటే వాళ్ళకి సంబంధించింది ప్రతి ఏదైనా సరే జెన్యున్ గా ఫస్ట్ మ్యాటర్ అనేది పెట్టేస్తారు. మ్యాటర్ అనేది పెట్టు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్స్ కి సంబంధించి ఏవైతే ఉంటున్నాయో ప్రతి ఒక్కటి ఆపరేషన్స్ ఈ వీడియోలు ప్రిపేర్ చేస్తాడు. ఎలా ఒక కింద మీద తలకిందలు పడితే ఫస్ట్ 5 మటుకు వచ్చేస్తాడు. కానీ విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ లోనే వాడి ఒక వెబ్సైట్ అనేది బ్లాక్ అయిపోతుంది. వాడు మళ్ళీ గెట్ బ్యాక్ కావాలనుకుంటే మళ్ళీ వాడి ఒక వెబ్సైట్ అనేది బ్లాక్ అవ్వకుండా అన్బ్లాక్ చేయాలనుకుంటే ఫైన్ కూడా పెనాల్టీ కూడా పే చేయాల్సి వస్తుంది ఆ ఒక సెర్చ్ ఇంజిన్ కి. ఇది వైట్ హ్యాట్, గ్రే హ్యాట్ సంబంధించింది. బ్లాక్ హ్యాట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్. మీకు ఇప్పటి వరకు ప్రాక్టికల్ విన్నారు. ఆన్ పేజ్ అంతా మీకు ప్రాక్టికల్ లోనే ఉంటదండి. ఆఫ్ పేజ్ మీకు మినిమం 15 to 25% మీకు ప్రాక్టికల్ ఉంటది. రిమైనింగ్ అంతా థియరీనే. థియరీ అంటే నెసరీ స్టెప్స్ ఏవైతే మనకి వెబ్సైట్ గ్రోత్ కోసం చూసుకోవడానికి నెసరీ స్టెప్స్ అవన్నీ తీసుకుంటాం. And now coming to B2C మార్కెటింగ్. B2C మార్కెటింగ్ అంటే మనం ఇక్కడ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా అంటే ఒక బిజినెస్ పర్సన్ అనేవాడు వాడి ఒక ప్రొడక్ట్ అనేది కన్స్యూమర్ కి డెలివరీ అయినంత వరకు ప్రతి ఒక్క స్టెప్స్ తానే తీసుకుంటారు. వాళ్ళ యొక్క పేమెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ఎవరికి షేర్ అవ్వకుండా కరెక్ట్ గా అడ్రస్ కి షేర్ డెలివరీ చేసే విధంగా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటారు B2C మార్కెటింగ్ లోని. అలా కాకుండా B2B మార్కెటింగ్ లో అయితే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వేరే బిజినెస్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళ యొక్క బిజినెస్ యొక్క ట్యాగ్స్ అనేది అంటే స్టిక్కర్స్ అవి ఉంటాయి కదా వాటిని అతికించి వాళ్ళ యొక్క బిజినెస్ ప్రొడక్ట్ లాగా సేల్ చేసుకోవడం B2B మార్కెటింగ్. B2C మొత్తం అంతా వీళ్ళే చూసుకుంటారు. B2B అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది B2B అండ్ B2C మార్కెటింగ్ సంబంధించి. ఇదంతా మనకు ఆఫ్ పేజ్ SEO కాదండి. కానీ ప్రతి ఒక్కటి మీకు తెలియాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క పాయింట్ ఏది మిస్ చేయకుండా చెప్పుకుంటూ వస్తున్నాను. అందుకని B2B, B2C, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు ఓకే కదా? నర్సరీ స్టెప్స్ టైప్స్ గురించి అండ్ దెన్ B2B అండ్ B2C. Let us start off page SEO. ఆఫ్ పేజ్ SEO లోని మన యొక్క వెబ్సైట్ ఏదైతే మనం అవుట్ బౌండ్ లింక్ ఇస్తున్నామో వాళ్ళకి రేటింగ్ గ్రోత్ అనేది రాకుండా జస్ట్ ఓన్లీ మన యొక్క వెబ్సైట్ కు సంబంధించి మనం డిస్కస్ చేసుకునే విధంగా ఎలా చేయాలి స్క్రీన్ షేర్ చేసి మీకు చెప్తాను. Firstly, open your website.
ఫర్ శాంపుల్ ఒక పేజ్ అనేది నేను తీసుకుంటున్నాను. మీరు ఎలా ఇస్తారు ఎక్స్టర్నల్ లింక్ అనేది? ఏదైనా ఒక లెటర్ అనేది టెక్స్ట్ ఇలాగా సెలెక్ట్ చేసుకొని లింక్ అనేది మనం ఇస్తాం వేరే ఒక వెబ్సైట్ కి సంబంధించి. ఓపెన్ ఎనీ వెబ్సైట్. కంట్రోల్ ఏ కంట్రోల్. దీనికి లింక్ అనేది ఇస్తున్నాను. ప్లీజ్ అబ్జర్వ్. మనం పక్క వాళ్ళ వెబ్సైట్ ని సర్చ్ ఇంజిన్ అనేది అంటే బోట్స్ అయినా రోబోట్స్ అయినా సరే ఏవైతే వాళ్ళ వెబ్సైట్ క్రాలింగ్ చేస్తాయో వాళ్ళకి వ్యూస్ అనేవి కౌంట్ అవ్వకంట, అంటే మన పేజ్ నుంచి వాళ్ళ పేజ్ కి వెళ్ళేటప్పుడు వ్యూస్ అనేది కౌంట్ అవ్వకంట ఉండాలంటే నో ఫాలో లింక్ అనేది పెట్టుకోవాలి. ఆ నో ఫాలో అనేది ఎలా పెట్టాలనేది ఇప్పుడు చెప్తున్నాను. ప్లీజ్ లిజన్. ఫస్ట్లీ ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది ప్లేస్ చేయండి. పేస్ట్ చేశాక క్లిక్ ఆన్ ఓపెన్ న్యూ టాబ్. సర్చ్ ఇంజిన్ షుడ్ ఇగ్నోర్ దిస్. సర్చ్ ఇంజిన్ కి ఇది ఇగ్నోర్ చేయమంటారా అనేసి అడుగుతుంది. నో ఫాలో అనేసి ఇక్కడ బటన్ అనేది హైలైట్ చేయండి. బటన్ అనేది హైలైట్ చేసేయండి. క్లిక్ ఆన్ ఎంటర్. ఇలా కాకుండా మీకు HTML వైజ్ గా అంటే కోడింగ్ ప్రకారంగా ఇలా మనం డూ ఫాలో లింక్స్ ఎలా పెట్టాలనేది చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఇది అర్థమైంది కదా. జస్ట్ ఈ యొక్క వర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ లింక్ దగ్గరికి వెళ్ళి నో ఫాలో అనేది ఆన్ చేస్తాం. నో ఫాలో అనేది ఆన్ చేసుకుంటాం. ఇలా కాకుండా మన కోడింగ్ తో ప్రకారంగా కూడా చేస్తున్నారు మన వాళ్ళు చాలా మటుకు వెబ్సైట్స్ అనేవాళ్ళు. వాళ్ళ కోసం చెప్తున్నానండి. HTML తోటి మనం ఒక వేరే వాళ్ళ వెబ్సైట్ అనేది సర్చ్ ఇంజిన్ అనేది మనకు అసలు చూసుకోక వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది వ్యూస్ ఇగ్నోర్ చేయడానికి హ్యాజ్ ఏ HTML ప్రకారంగా చూద్దాం. 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఎడిట్ యాస్ HTML. క్లిక్ ఆన్ ఎడిట్ యాస్ HTML. ఈ యొక్క లింక్ అనేది మీరు మెన్షన్ చేసుకోవాలి. నో ఫాలో. ఇప్పుడు ఆల్రెడీ మనకి నో ఫాలో అని చెప్పి వచ్చేసింది, అక్కడ మనం హైలైట్ చేసాం కాబట్టి. ఇఫ్ నాట్ మీది లింక్ అనేది మెన్షన్ చేయాలి. ఆ లింక్ ఏంటంటే నేను చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. REL రిలేటెడ్ ఈక్వల్ టు నో రిఫరెన్స్, నో ఓపెనర్, నో ఫాలో. ఆ ఒకటి మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలి.
ఇది HTML కోడ్ ప్రకారంగా. మా ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా? ప్లీజ్ రెస్పాండ్. నాకు పర్సనల్ గా మెసేజెస్ పెడుతున్నారండి ఇక్కడ నేను క్లాస్ లో ఉండేటప్పుడు. నేను అటుపక్క చాట్ బాక్స్ లో టైప్ చేయాలి, ఇటుపక్క క్లాస్ చెప్పాలి కూడా తెలియట్లేదు నాకు. Sam, we are from which district? What's your doubt? చాట్ బాక్స్ లో కూడా అసలు టైప్ చేయలేక డిఫికల్ట్ ఉన్న డౌట్ ఏంటి వచ్చింది మీకు? అంత డిఫికల్ట్ గా ఉంది చాట్ బాక్స్ లో అసలు ఐ కాంట్ చాట్ అనేసి. మనం ఇలా ఇవ్వడం వల్ల అవతల వ్యక్తికి వేరే వాళ్ళ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవ్వదేంటి? మనకి ఇక్కడ ఆఫ్ పేజ్ SEO లోని మనకి SEO గ్రోత్ అవ్వడానికి బ్యాక్ లింక్స్ అనేది ఒక కింగ్. మనకి ఇక్కడ ఆఫ్ పేజ్ SEO ఆన్ పేజ్ SEO లోని మన కంటెంట్ ఎలా అయితే కింగో, అలానే మనకి ఆఫ్ పేజ్ SEO లోని లింక్స్ అనేది ఒక కింగ్ గా, అంటే ఒక మేజర్ పోర్షన్ అనేది ప్లే చేస్తుంది. మనకి బ్యాక్ లింక్స్ రావాలి అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ వాళ్ళు మన యొక్క వెబ్సైట్ ని రిఫరెన్స్ గా ఇవ్వాలి. ఇప్పుడు మనం చూడండి వేరే వాళ్ళ వెబ్సైట్ ని ఇలా ఇచ్చాం. దట్టు మనకి ఇక్కడ ఫాలో అని చెప్పి ఆప్షన్ పెట్టుకోవాలి. అలా అయితే మనకి ఒక బ్యాక్ లింక్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అండ్ దెన్ ఇంకొక ఆప్షన్ ఉంది మనకి బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవడానికి. అదేంటంటే జస్ట్ సి, నేను వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. మనం వెబ్సైట్స్ లో కమెంట్ లైన్స్ పెడతామండి. మీ కమెంట్ అనేది మెన్షన్ చేయండి అనేసి ఎండింగ్ లోనే. ఆ యొక్క కమెంట్ లో మనం ఏదైతే కమెంట్ చేస్తామో వాళ్ళు మనకి అప్రూవ్ ఇచ్చారు అనుకోండి, మనకు ఒక బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళు మనకి అప్రూవ్ ఇవ్వాలి. చూపిస్తాను ఆగ, మీ ఒక డౌట్ అనేది ఇంకా క్లారిఫై అవుతుంది. ఇట్స్ నాట్ క్వశ్చన్ టైప్ కాదు, ఐ విల్ షో ఇట్. నేను ఇప్పటికి ఇద్దరికి అప్రూవ్ కూడా ఇచ్చాను, అందుకని ఇప్పుడు చూపిస్తాను ఎలా అప్రూవ్ ఇవ్వాలా అనేది. పాస్ట్ బ్యాచెస్ లో వాళ్ళకి నేను అప్రూవ్ అనేది ఇచ్చాను వాళ్ళ వెబ్సైట్స్ కి. జస్ట్ వెయిట్ ఫర్ యువర్ ప్రాసెసింగ్ అవుతుంది. లోడింగ్ 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 లోడింగ్. మనం ఎవరి వెబ్సైట్ అని ఎందుకు యూజ్ చేసుకుంటాం? వాళ్ళొక వెబ్సైట్ చాలా బాగా పేజ్ అథారిటీ అండ్ దెన్ మీన్వైల్ డొమైన్ అథారిటీ అంటే చాలా మంచిగా ఉందనేసే కదా అప్పుడు మనం ప్రిఫర్ చేస్తాం. సో వాళ్ళకి మనం ఒక బ్యాక్ లింక్ అంటే జనరేట్ చేస్తున్నాం. SEO దృష్టిలోని ఇట్స్ ఎ గుడ్ వెబ్సైట్, ఒక పాయింట్స్ అనేది వాళ్ళకి మనకి యాడ్ చేస్తున్నాం అనమాట. అలా మనకు కూడా ఎవరైనా సరే మన యొక్క వెబ్సైట్స్ అనేది ఎవరైనా పెట్టుకుంటే మనకు కూడా బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. దట్టు వాళ్ళు ఫాలో లింక్ ఇవ్వాలి. నో ఫాలో అని చెప్పి అంటే మనకి బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవ్వదు. See in the comments. కమెంట్స్ లో ఇక్కడ నేను అప్రూవ్ అనేది ఇచ్చానండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అన్అప్రూవ్ అని చెప్పి చూపిస్తుంది. ఐ విల్ క్లిక్ ఆన్ అన్అప్రూవ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేస్తే నేను మీకు ఒక బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ అప్రూవ్. ఇలా మీకు ఎవరికైనా మీరు కమెంట్ అనేది చేస్తే వాళ్ళు మీకు అప్రూవ్ అనేది ఇస్తే మీకు ఒక బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది.
మా ఎవరికైనా డౌట్స్ ఉందా బ్యాక్ లింక్ సంబంధించి? రెస్పాండ్. ఇప్పటి వరకు అయిన క్లాస్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు అడగండి. I will stop.